నన్ను నిలబెట్టి నన్ను అన్ని పనులకు చేసిన రెడీగా ఉన్నాను నేను. సరేనా? ఒక అవకాశం మీరు మాకు. సరేనా? వాడేవాడు రిమోట్ గుర్తు రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే ఓటేద్దాం ఓటేద్దాం గుర్తుకే గెలిపిద్దాం 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 రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే శ్రీనివాసరావు గారు ఉన్నాడు, అందరం ఉన్నాం. అంటే గ్రామ సభ పదహారు వరకు 10 లక్షలు నిధులు ఇచ్చిండు, డ్రైనేజీలు ఎక్కిస్తాడు, ఇంకా ఇంకేం చేయించిండు. 40,000 పైసలు పని అయిపోయింది. ఇవాళ 40,000 పని కాలేదని అందరూ అబద్ధాలు చెప్తుంది. ఆల్రెడీ గెజిట్ అయినాయి. పీటీ కూడా అవడానికి నేను ఒక 50 ఎలక్షన్ లేకపోతే పీటీ కూడా వస్తాను. ఆడి ఉంది. ఇంకా మనకి ఏం కావాలి, ఏం కట్టాలి, ఏమనుంటే 40,000 పైసలు లేకపోతే రాని పట్టాలు కూడా ఇస్తా అన్నాడు. 5 లక్షల 4,000 రూపాయలు ఉప్పులో 8 5 లక్షలు ఇవన్నీ పట్టాయి. కట్టుకున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ డియోలోకి ఇస్తాను మాట ఇయ్యలే. ఇంటింటికి 5 లక్షల రూపాయలు ఇస్తాను ఒప్పుకున్నాడా? కట్టుకున్న వాళ్ళు కట్టుకో ఇంద్రమిల్ల ద్వారా వస్తాయి. కట్టుకున్న వాళ్ళకి మాత్రం ప్రతి ఒక్కరికి నష్టపరిహారం కింద కేసీఆర్ మాటను రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయలు ఇస్తాడు. ఈ ప్రభుత్వం దిగినప్పుడు ఇస్తాడు. మళ్ళా మన కాంగ్రెస్ గెలుస్తుంది. గుర్తుకే రిమోట్ గుర్తుకే గుర్తుంచుకుందాం గుర్తుంచుకుందాం రిమోట్ గుర్తుకే టీవీ రిమోట్ గుర్తుకే టీవీ రిమోట్ గుర్తుకే ఓటేద్దాం 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 గెలిపిద్దాం 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 గెలిపిద్దాం. రాజశేఖర గారి సూచనలతో ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. మరి రాజ్కుమార్ గారి గుర్తు టీవీ రిమోట్ గుర్తు. మీరంతా దయచేసి టీవీ రిమోట్ గుర్తుపై అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి రాజ్కుమార్ గారిని గెలిపించగలరని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి రాజ్కుమార్ గారిని గెలిపిస్తే మన గ్రామానికి జరగబోయే పనులు రేపు ముఖ్యంగా పోచమ్మ గుడి నిర్మాణము, హనుమాన్ గుడి నిర్మాణము, స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణము, ముఖ్యంగా 45 ఇండ్ల పేమెంటు ఆల్రెడీ గెజిట్ అయింది. మరి 2 నెలల లోపల మీకు పేమెంట్ కూడా రావడం జరుగుతుంది. అలాగే శ్మశాన వాటిక ముఖ్యంగా చాలా ఇబ్బంది ఉంది, మనందరికీ తెలుసు. అది ప్రధానమైన సమస్య. కాకుంటే ఆ 45 ఇండ్ల పేమెంట్ అయితేనే ఈ శ్మశాన వాటికకు మనకు స్థలం ఉంది, లేకుంటే వేరేక్కడ లేదు. అందుకొరకు అది కొంచెం డిలే అవుతుంది. సరే, గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అవన్నీ మనకు దాన్ని పోయిన దాని గురించి అవసరం లేదు. మనం జరగబోయేది ఏంటని మాట్లాడుకుందాం. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి, అభివృద్ధిలో భాగస్వామ్యం కండి. ఆదిశ్రీనన్న గారు ఇంకా 3 సంవత్సరాలు వారి ప్రభుత్వం ఉంటుంది, వారున్నారు. రాబోయే రోజుల్లో కూడా మనకు మంచి జరుగుతుంది. మరి యువకుడు రాజ్కుమార్ గారిని సర్పంచ్గా గెలిపించి మన ఊరి అభివృద్ధి కొరకు పాటుపడదాం. ఒక్కసారి ఆలోచన చేయండి అందరూ. ఆదిశ్రీనన్న గారి అడుగుజాడల్లో నడుద్దాం, ఆయనకు మనం బాసటగా ఉందాం. తెలుసు, గౌరవ శాసనసభ్యులు అనునిత్యం ప్రొద్దున 8 గంటలకు ఇంటికెళ్ళి బయలుదేరిందంటే రాత్రి 8 గంటల వరకు వారు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద స్పందిస్తూ పరిష్కారానికి మార్గం చూపుతున్నారు. మరి వారి బాటలోనే మనం కూడా సోదరుడు రాజ్కుమార్ గారిని టీవీ రిమోట్పై గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కనుక ఆయనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆయన గెలిపించినట్టయితే మన గ్రామాభివృద్ధి కానీ మన సమస్యలు తీరడానికి కానీ అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే గారికి కూడా మనం బాసటగా ఉన్నట్టుంటుంది. వారి దగ్గర కూడా మనం ఏదైనా సమస్యలు ఉంటే అడగటానికి కూడా మనకు ధైర్యం ఉంటుంది. రేపైనా మున్ముందు కూడా మీరు గ్రామాభివృద్ధికి రాజ్కుమార్ గారిని అత్యధిక మెజార్టీ ఇచ్చి టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించండి. ఒక్కసారి ఆలోచన చేయండి. యువత కూడా మరి రేపు మీకు 18 సంవత్సరాల ప్యాకేజీ ఉన్నది యువకులకు. రేపు ఇంకా మిస్సింగ్ పట్టాలు ఉన్నాయి, ఇంకా ముంపు గ్రామాల సమస్యలు ఉన్నాయి. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది అని అంటున్నారు కొందరు. 2 ఏళ్ళు అయింది వాస్తవమే, కానీ పరిష్కారానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొన్ని సమస్యలు ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. పట్టాలు కూడా దాదాపు ఈ నెల 2 నెలల కొలికి వస్తుంది. వారు గౌరవ శాసనసభ్యులు మరి మేమందరం కలిసి వారం పరులను కలిసినప్పుడు వారు
క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ 45 నెలల పేమెంటు, మిస్సింగ్ పట్టాలు ఇవైతే ఖచ్చితంగా ఈ నెల 2 నెలల ఇస్తా అని చెప్పడం జరిగింది. కావున మీరందరూ దయించి గ్రామాభివృద్ధికి తోడ్పడండి. రాజ్ కుమార్ గారు టీవీ గుర్తుపై రిమోట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తూ గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీరన్న గారు గెలిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో మరి మన గ్రామానికి ఎన్ని సీఎంఆర్ఎఫ్ చెక్లు వచ్చినాయో మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. పేదలందరికీ దాదాపు మన గ్రామంలో నాకు తెలిసిన కాడికి 50 చెక్కుల దానికి వచ్చినాయి అందరికీ. ఇది ఎన్నడూ జరగని నేను చూసిన 10-15 సంవత్సరాలు ఎన్నడూ చూడలేదు మనం కూడా. ఆయనే గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో మేము ఇంటింటికి వెళ్ళి ఆ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇది ఎప్పుడు చూడలేము మనం. ఇది ప్రతి ఎవరైనా ఏదైనా జరగరాంది జరిగితే హాస్పిటల్కి పోతే వారికి ప్రభుత్వం తరఫున ఉడతా భక్తిగా వారు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎల్ఓసి కూడా ఎంతోమందికి ఎల్ఓసి ఎప్పుడైనా చూసినాము మనం. ఈ కాన్స్టిట్యున్సీలో ఎల్ఓసి 2,50,000, 3 లక్షలు, 4 లక్షల రూపాయలు నిమ్స్ల తక్షణం స్పందించి సాయం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆదిశీలన్నకు మనం బాసటగా నిలుద్దాం. మిత్రుడు రాజ్ కుమార్ గారి టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి గెలిపిద్దాం. వెళ్ళి గ్రామ ప్రజల తరఫున మరియు మా రాజకుమార్ గారి రిమోట్ కంట్రోల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆరాటపడుతున్న ఓటర్ మహాశైల తరపున ముందుగా ఏఐసి చైర్మన్ తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారికి మా సంఖ్యపల్లి గ్రామ పక్షాన మరియు మా కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధను తన కళ్ళారా మనసారా చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిందో అలాగే ఈరోజు గౌరవ కాంగ్రెస్ పార్టీ ముంపు గ్రామాలు పడుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆ రాజరాజేశ్వర స్వామి దయ వల్ల వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి విప్పు పదవి ఇచ్చి మిడ్మానేరు సమస్యలు నువ్వే తీర్చాలంటూ ఆ సోనియా గాంధీ తర్వాత మిడ్మానేరు సమస్యలు తీర్చడానికి ముందడిగేసినటువంటి మా ఆది సీనన్నకు మా ముంపు గ్రామాల తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆది సీనన్న గారి అభిమాని గ్రామశాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారు మా సంఖ్యపల్లి గ్రామం కష్టాలన్నింటినీ నాకు ఓటు వేసి గెలిపిస్తే గౌరవ పెద్దలు ఆది సీనన్న ద్వారా నెరవేరుస్తానని ఒక గొప్ప లక్ష్యంతో మీ ముందుకు వస్తుండు. సోదరుణ్ణి ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచులు, పెద్ద మనుషులు, అక్కా చెల్లెళ్ళు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా తమ ఓటును రిమోట్ కంట్రోల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన సమస్యలు, మన ఇంటి సమస్యలు అన్నింటినీ, మన ఊరి సమస్యలు అన్నింటినీ రాజకుమార్ గారు మన పెద్దలు ఆదిశీలన్న గారికి దృష్టికి తీసుకుపోతాడు. ఇట్టి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేపిస్తాడనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజకుమార్ గారిని నిలబెట్టడం జరిగింది. నమ్మకాన్ని వమ్ము చేసుకోకండి గ్రామ ప్రజలారా. ఖచ్చితంగా నమ్మకం ఉంచండి, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈసారి ఒక్క ఓటు 5 ఏళ్ళు అసలు మన వనవాసం కావద్దు. ఈ ఒక్క ఓటు మనకు ఏంటంటే అభివృద్ధి పథంకు ప్రయాణించే సంఖ్యపల్లి గ్రామానికి ఎంతో అవసరం. కావున సంఖ్యపల్లి గ్రామ ప్రజలందరూ కూడా రిమోట్ కంట్రోల్ గుర్తుపై ఓటు వేసి మరొకసారి రాజ్కుమార్కి అవకాశం ఇవ్వాలని సంఖ్యపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రిమోట్ గుర్తుకే. సంఖ్యపల్లి గ్రామ పెద్దలకు, మహిళలకు మరియు యువకులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు మారవేణి రాజ్కుమార్, సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. మా గుర్తు టీవీ రిమోట్ గుర్తు, బ్యాలెట్ నెంబర్ 6. దయచేసి సంఖ్యపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయమనగా నా టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించగలని కోరుతున్నాను. మరియు మన సంఖ్యపల్లి గ్రామంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాను, చేస్తాను. మరొకటి, యువతకు క్రీడా ప్రాంగణం లేదు. 45 ఏళ్ళ డబ్బులు పడ్డ తర్వాతనే అదే క్రీడా ప్రాంగణం చేసి, మరియు ఐకేపీ సెంటర్ అందులోనే మన నర్సరీ లేదు, నర్సరీ, శ్మశాన వాటిక, మరియు ఇంకెన్నో ఉన్నాయి చేస్తానికి. చేస్తాం, మేము ఒప్పుకుంటూ మాటిస్తున్నాం. దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మరియు మన గుడి పోచమ్మ గుడి దాని గురించి తెలుసు మీకు. ఎన్ని రోజులు ఉందో చూస్తారు, ఒకసారి ఆలోచన చేయండి సంఖ్యపల్లి గ్రామ ప్రజలారా. ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు అంటారు ఇప్పుడు కట్టిస్తాం, రేపు కట్టిస్తాం అంటారు. ఇన్ని రోజులు ఏం చేసిరు మరి? 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. ఒక్కసారి ఆలోచన చేయండి. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి. సంఖ్యపల్లి గ్రామ టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించగల చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువతకు నా యొక్క పాదాభివందనం. నన్ను తప్పక భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను.